కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ఆరోపించారు. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా లాక్టోరల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ సమ్మేళనం కార్యక్రమంలో ఎంపీ అరవింద్, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్కి స్వల్ప మెజార్టీ ఉండడంతో అభద్రతా భావం ఎక్కువైందని అరవింద్ విమర్శించారు. రేవంత్ రెడ్డి 2 రోజులు చూస్తున్నా అమిత్ షా గారి మీద మోడీ గారి వీడియోలు, అమిత్ షా గారి వీడియోలు మార్పు చేసి ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళ నాయకులందరూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా హ్యాండిల్ పెట్టింది. సోషల్ మీడియా హ్యాండిల్ జీవన్ రెడ్డి గారు ఆయన హ్యాండిల్ పెట్టిండు. ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన సభ్యత్వం మన ఈ అభ్యర్థితో క్యాన్సల్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయడం జరిగింది. అమిత్ షా గారు స్పీచ్ మార్చి పెట్టడం జరిగింది. ఆయన వయసు జీవన్ రెడ్డి గారు మీ వయసు తీసుకుని పనులు తగ్గుతాయా? మీ వయసు 75 సంవత్సరాలు, మీరు 15వ సారి ఎలక్షన్ నిలబడుతున్నాము. మీరు చేసే పనులు ఇవేనా? మీరు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏం చేసిందో చెప్పండి. ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ